పీఠాలు మారినప్పుడంతా వాళ్ళు మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. ఏమంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఐజీగా వెళ్ళినట్టు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వెళ్ళినట్టు ఇప్పుడా అంతకుముందు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, తర్వాత వైజాగ్ స్టీల్ మీద ఏంటి సార్? స్టేల్మేట్ ఈజ్ కంటిన్యూయింగ్, మీరు ఏమనుకుంటారు? ప్రతిష్టంభన కొనసాగుతుందా? కుమారస్వామికి అసలు అవగాహన ఉందా దీని మీద, వైజాగ్ స్టీల్ అంశం మీద? ఏముందో కానీ నిన్న అది పార్లమెంట్లో వచ్చింది చర్చకు. ప్రశ్న అడిగారు. అడిగితే ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య శాసన మండలిలో పవన్ కళ్యాణ్ గారి విషయం చర్చ వచ్చినప్పుడు బొత్స ఆయన కూడా కొంచెం జరిగింది. కార్మికులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు రావడం లేదు. ఇంకొక 4-6 వేల మంది ఉద్యోగులకు 3 మాసాల నుంచి జీతం రావడం లేదు. 6 నెలల నుంచి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా మేము కంపెనీకి ఏం ముప్పు లేదు, కంపెనీకి ఏం ముప్పు లేదు అంటే ఏమైనా అర్థం ఉందని. ఇంకా మూడో విషయం 1,200 మంది అధికారులను నగర్నార్ కంపెనీకి బదిలీ చేస్తాం అనేది చెప్పారు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు చెప్పడం తప్ప కేంద్రం నుంచి ఎవరు నోరు తెరిచి ఇబ్బంది లేదు, మేము కాపాడుతామని చెప్పలేదు. కుమారస్వామి విశాఖ ఉక్కు సందర్శనకు వచ్చినప్పుడు అడిగితే, మాకు మీ సెంటిమెంట్స్ తెలుసు. సెంటిమెంట్స్ కాదండి, కమిట్మెంట్స్ ఇవి. నిన్న ఆయన లోక్సభలోనూ పార్లమెంట్లో జవాబు చెప్తూ విశాఖ ఉక్కులో డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూ ఉంది అని నిన్న జవాబు చెప్పాడు ఆయన. కేటగిరికల్గా సుస్పష్టంగా. నేను ప్రభుత్వం నుంచి వివరణ తెలుసుకోవాలనుకుంటున్నాను. విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుంది అని సంబంధిత శాఖ మంత్రి పార్లమెంట్లో చెప్పిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా చూస్తుంది? పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుంటే ప్రైవేటీకరణ జరగదు అని మీరు ఎలా చెప్తున్నారు? ఇది సింపుల్ క్వశ్చన్. ఇంకా మూడోది, కడప ఉక్కు మా దీంట్లో లేదన్నాడు ఆయన. ఏపీకి సంబంధించి లేదు, కడప ఉక్కు మా జాబితాలోనే లేదు అంటే ఏంటనమాట? ఫీజిబిలిటీ రిపోర్ట్ అడిగాము, వాళ్ళు ఇచ్చారు, పక్కన పెట్టాం కదా, జాబితాలో ఉండదని. మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపనలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన శంకుస్థాపనలు ఇవన్నీ ఏమైనట్టు? సో వై ప్లేయింగ్ విత్ చెలగటం ఆడటమే కదా ఇది. సో కేటగిరికల్గా సుస్పష్టంగా విశాఖ ఉక్కును ఏం చేయబోతున్నారు? కేంద్రం నుంచి ప్రకటన రాకపోతే వీళ్ళ ప్రకటనల విశ్వసనీయత విశాఖ ప్రజల్లో, ముఖ్యంగా కార్మికుల్లో పూర్తిగా దెబ్బతింటుంది. దెబ్బతింటాం కాదు, నష్టం జరుగుతుంది. మీరు విశాఖలో రాజధాని పెట్టడము లేదా రిషికొండ అవే మాట్లాడి ఎంతసేపటికి చాలా గుండెకాయ లాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడలేదు? అరకొర హామీలతో ఎందుకు మీరు కడుపు నింపాలని చూస్తున్నారు? చివరిది నేను చెప్పా కదండి, 6 నెలల పాటు జీతాలు ఇవ్వకపోతే కాంట్రాక్ట్ కార్మికులు ఏం కావాలి అంటే వాళ్ళని పొమ్మంటున్నారా మీరు వాలంటీర్లలాగా? కాబట్టి చాలా తీవ్రమైన సమస్య, దాని మీద చర్చే జరగదు. కేవీ రావు కోసం ఆందోళన పడిన దాంట్లో 100వ వంతైనా కానీ విశాఖ ఉక్కు గురించి ఆందోళన పడమండి మనం. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డిని అభిశంసించండి, లేకపోతే అంతకుముందు చేయండి. అధికారంలో ఎన్డీఏనే ఉంది, కేంద్రంలో ఎన్డీఏనే ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏనే ఉంది. ఎందుకు ఒకటే ప్రకటన రాదు? ఇది ఆ కార్మికులు అడుగుతున్నటువంటి మాట, నేను అడగట్లేదు. కార్మికుల తరఫున మీరు కూడా అడగచ్చు. నేను వెళ్ళాను, నేను కార్మికుల తరఫున అడిగాను. విశాఖ బీచ్లో ఆ రోజు పెద్ద ర్యాలీ జరిగింది, వాళ్ళ నిరాహార దీక్షలు అడ్రస్ చేశాను. ఇప్పుడు 1300 రోజులు దాటిపోయిందండి. మనం చూడాలి కదండి, అది రాష్ట్రానికి కూడా సంబంధించి గుర్తుండే ఉంటుంది. మీరు దాన్ని పక్కన పెట్టి మిట్టల్తో ఫ్యాక్టరీ పెట్టిస్తూ ఉంటారు. రమేష్ గారు అనకాపల్లి ఎంపీ, దాదాపు అదే ఏరియాలో ఉంటుంది. ఇది అనకాపల్లిలో 200